మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరిగిందంటే అక్కడికి 8,000 మంది వచ్చారు, సభ విజయవంతమైందా లేదా అనేది ఎప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవద్దు. ఆ సభలో చెప్పిన విషయాన్ని ఎంతమంది అనుసరిస్తామన్నదే అక్కడ అనుభవంగా మిగులుతుంది. స్వామి వివేకానంద చెప్పాడు, గొర్రెల మందంతా గుంపుగా పోతుంది, సింహం ఒక్కటి మాత్రం వేటకు వెళ్తుంది అని చెప్పేసి. కాబట్టి సభలో పద్ధతిలో ఎంతమంది దాన్ని సఫలీకృతం చేస్తారన్నదే మనకి ప్రధానంగా మిగులుతుంది. ఎందుకంటే భారతదేశం మహోన్నతమైనటువంటి యొక్క సంస్కృతి చరిత్ర కలిగిన దేశం. అంటే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, వాటన్నిటికీ ఆలంబనమైనటువంటి యొక్క మాతృదేశము, అంటే తల్లిగా గౌరవింపబడేటువంటి దేశం మన హైందవ ధర్మం. అంటే ఈ స్త్రీ, హైందవ దేశంలో పుట్టిన స్త్రీ ముఖాన పెట్టే బొట్టు ప్రపంచానికి సూర్యోదయం అని చెప్పి వర్ణించారు. ఎందుకంటే ఉమాదేవి యొక్క పెట్టే బొట్టు అరుణాచల దీప శిఖరం ఎలా వెలుగొందుతున్నదో, భారత నారీ ముఖాన ఉండేటువంటి బొట్టు సూర్యోదయంగా అభివర్ణించబడింది. అంతటి మహోన్నతమైన ఘనత ఈ భారతదేశానికి స్త్రీల వల్లే సంప్రాప్తమవుతున్నది. ఎందుకంటే స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ మాత్రమే ధర్మము నిష్ఠగా ఆచరించబడుతుంది అనేటువంటిది ఆర్యోక్తి. ఆర్యులు మహాపురుషులు. కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చిన తర్వాత ఆర్యులు ఎక్కడి నుంచే వచ్చారు, మన చదువులు ఇవన్నీ విద్యా వ్యవస్థ కూడా చిన్నాభిన్నమైనటువంటి, అంటే సంకుచితమైనటువంటి యొక్క రాజకీయ పాలకుల యొక్క విశ్లేషణలో భారతీయ ధర్మం చాలా వరకు అడిగింటుందనే చెప్పాలి. ఎందుకంటే దీని నైసర్గిక స్వరూపం చూస్తే మనకు రామాయణంలో రావణ బ్రహ్మణ మండోదరి ఆర్యపుత్రాన్ని వ్యవహరించినటువంటి తీరు ఉంది. ఎందుకంటే రామాయణం ఇప్పటిదే కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాల నాటి యొక్క చరిత్ర కలిగింది రామాయణం.